మామా, నువ్వు మొన్న మా నాన్నతోని పెళ్లి గురించి మాట్లాడడం విన్నానే. అసలు నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకా ఆకాశం నుండి దిగి వచ్చే దేవకన్య లాంటి అమ్మాయి కావాలరా. ఇంకా నయం మామ, నరకం నుండి దిగి వచ్చే దయ్యం లాంటి అమ్మాయి కావాలరా అల్లు. ఏంటే సెటైర్ వేస్తున్నావా? నాకు దేవకన్య లాంటి అమ్మాయే వస్తుంది పక్కా. అరటి తొక్కేం కాదు, దేవకన్య లాంటి అమ్మాయి రావాలంటే నువ్వు వచ్చే జన్మలో రాజకుమారుల్లా గుట్టు, అప్పుడు వస్తుంది. సరే మామ, జల్దీ ఆ దేవకన్యని పిలిచి పెళ్లి చేసుకో. నాకు కూడా ఒక బుల్లి దేవకన్య లాంటి మరదలు వస్తుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? దేవలోకంలో ఉన్న దేవకన్య గారు నా కోసం ఈ భూలోకానికి విచ్చేయొచ్చు కదా. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. మామా, నీ కోసం దేవకన్య వస్తుంది, చూడే అటు. అగో మా మామ పిలవంగా వచ్చినవేమి, నువ్వేదైనా డ్రామాలో చేస్తావా? పక్కన నిలబడమని నేను సెట్ చేసిందా? డ్రామా జూనియర్స్ లో చేస్తావా లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తావా నువ్వు? బాలిక, ఆవేశపడకు బాలిక, నీ నిజంగానే దేవలోకంలో నుంచి వచ్చిన దేవకన్యనే. నువ్వు చెప్తే నేను ఎందుకు నమ్మాలి? నేను నమ్మా. అరే ఏంట్రా ఇది? దేవకన్య గారు, నిజంగానే మీరు ప్రత్యక్షమయ్యారా? మరి నువ్వు పెద్ద సినిమా హీరో అని నీ కోసం దేవకన్య ఆకాశం నుండి దిగొచ్చింది. మోకం చూడు. సబ్బాస్ బేటా. మీరు నిజంగా దేవకన్య అని మేం నమ్మాలంటే ఒక చిన్న దేవకన్యను ప్రత్యక్షం చేయండి, అప్పుడు నమ్ముతాం. దేవకన్య, ఈ బాలుడు నా మాటలు నమ్మడం లేదు, మీరు కూడా ప్రత్యక్షం అవ్వండి. ఒకరికి బాహుబలి మ్యూజిక్, ఇంకొకరికి మగధీరా మ్యూజిక్. సూపర్. చూసారు కదా ఫ్రెండ్స్, మా చెల్లితో ఇట్లుంటది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ పార్ట్ 2లో కలుసుకుందాం. సపోర్ట్ చేయొచ్చు కదా.